విశాఖ ఏసీఏవిడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించబోతున్నామని ఏసీఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు ప్రకటించారు. గ్రేటర్ విశాఖ పీఎం పాలెలో గల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కార్యాలయంలో శనివారం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కట్టైన్ రైజర్ సీజన్ 4కి సంబంధించి వివరాలు తెలియజేసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఏపీఎల్ సీజన్ 4లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే క్రికెట్ క్రీడాకారులకు ఇదో చక్కటి అవకాశం అన్నారు. క్రికెట్లో కొత్త టాలెంట్ను ప్రోత్సహించడానికి ఏపీఎల్ ఒక చక్కటి వేదిక. గత ఏపీఎల్ 3 సీజన్ల కంటే ఈసారి ఏపీఎల్ సీజన్ 4ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామన్నారు. గతంలో ఏపీఎల్లో 6 ఫ్రాంచైజీలు ఉండేవి. ఇప్పుడు 7 ఫ్రాంచైజీలు ముందుకొచ్చాయని తెలిపారు. అలాగే ఫ్రాంచైజీలు ఫీజు గతంలో 75 లక్షల నుండి 2 కోట్లకు పెంచటం జరిగిందన్నారు. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్ ప్లేయర్స్ ఏ విధంగా ప్రతిభ కనబరిచారో అలాంటి యువకులని వెలికితీసేందుకు ఇదో చక్కటి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ నెల 14వ తేదీన ఏపీఎల్ సీజన్ 4కి సంబంధించి రాడిషన్ బ్లూ హోటల్లో ఆక్షన్ జరగబోతుంది అని ప్రకటించారు. సెక్రటరీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ, ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్ 4 యొక్క మ్యాచ్లు జరుగుతాయి అని షెడ్యూల్ ప్రకటించారు. ఏపీఎల్ సీజన్ 4లో 25 మ్యాచ్లు వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరుగుతాయన్నారు. వచ్చే ఏడాది మంగళగిరి, వైజాగ్, కడప స్టేడియాల్లో ఏపీఎల్ మ్యాచ్లు ప్రాంతాల వారీగా నిర్వహిస్తాము అని మీడియాకు సమాధానం ఇచ్చారు. 2025 ఎడిషన్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ టీం ఉందో ఆ క్రికెట్ టీము స్టాండర్డ్స్ పెంచేదానికి, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లలో పాల్గొనటానికి వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా, తద్వారా జాతీయ టీంలో స్థానం సంపాదించుకోవటానికి ప్రతి ఒక్కరిని కూడా ఏపీఎల్ ద్వారా షోకేస్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగు బిగ్గర్గా, బెటర్గా, బోల్డర్గా చేద్దామని నిశ్చయించుకోవటం జరిగింది. ఆ ప్రకారంగానే మరి ఇప్పుడు దాకా కూడా ఫ్రాంచైజీస్ని ఇన్వైట్ చేసి ఏపీఎల్లో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ ప్రకారంగా చాలా మంచి రెస్పాన్స్ రావటం జరిగింది. ముఖ్యంగా గతంలో 6 ఫ్రాంచైజీలతోని ఏపీఎల్ నడిచింది. ఈసారి రెస్పాన్స్ అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామన్న ఆలోచనతో 7 ఫ్రాంచైజీస్కి అది పెంపొందించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో 75 లక్షలు మినిమంగా పెట్టుకొని అది సుమారు యావరేజ్న 2 కోట్ల పైగా ఈసారి రావటం జరిగిందంటే సుమారు 3 రెట్లు రావటం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ప్లేయర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయటమే ధ్యేయంగా ఏపీఎల్ పనిచేస్తుంది కాబట్టి
ఏదైతే టాలెంట్ పూల్ ఉందో, ప్లేయర్స్ పూల్ ఉందో, అది గతంలో సుమారు 430 మంది ఉంటే దాన్ని ఈసారి ఆ పూల్ని 520కి పెంచడం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈ 520 ప్లేయర్స్ని 4 కేటగిరీలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి మార్కీ కేటగిరీ, అంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన ప్లేయర్స్ని మార్కీ కేటగిరీలోని సుమారు 9 మందిని ఆ కేటగిరీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ ఏ కింద 21 ప్లేయర్స్ని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ బిలోని 112 మందిని తీసుకోవటం జరిగింది. అలాగే గ్రేడ్ సిలో 378 మందిని తీసుకోవటం జరిగింది. ఇదే కాకుండా మరి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. మరి మొన్న ఐపీఎల్ తీసుకుంటే సూర్యవంశీ లాంటి యంగ్స్టర్స్ ఏ విధంగా అతి చిన్న వయసులోనే పర్ఫామ్ చేశారో మనం అందరం కూడా చూడటం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి 2 అండర్-19 ప్లేయర్స్ని కంపల్సరీగా టీంలో ఉండే విధంగా, అదేవిధంగా అండర్-16 ప్లేయర్స్ని కూడా గతంలో వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు స్టేట్ లెవెల్లోని అండర్-16 ప్లేయర్స్ ఎవరైనా రిప్రజెంట్ చేసి ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే విధంగా తీసుకోవటం జరిగింది. ఈ ప్రకారంగా మరి ఈ పూల్ ఆఫ్ ప్లేయర్స్లోని ఆక్షన్ ద్వారా 14వ తేదీ ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది మన రాడిసన్ బ్లూ హోటల్లోని. అక్కడ ఈ ఫ్రాంచైజీస్ అన్నీ కూడా ప్లేయర్స్ని ఎంపిక చేసుకోవటం జరుగుద్ది. అయితే ఇప్పటికే 7 ఫ్రాంచైజీలు కూడా వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ని, మార్కీ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూస్తే అమరావతి రాయల్స్ జి హనుమ విహారీ ఇంటర్నేషనల్ ప్లేయర్ హనుమ విహారీని వాళ్ళు రీటైన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా విజయవాడ సన్ షైనర్స్ అశ్విన్ హెబ్బర్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. అలాగే రాయల్స్ ఆఫ్ రాయలసీమ షేక్ రషీద్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర వారియర్స్ సిహెచ్ స్టీఫన్, అదేవిధంగా కేవి శశికాంత్ వారిద్దరిని కూడా రీటైన్ చేసుకోవటం జరిగింది. అలాగే సింహాద్రి వైజాగ్ లయన్స్ రికిబోయిని రీటైన్ చేసుకోవటం జరిగింది. అలాగే కాకినాడ కింగ్స్ కేఎస్ భారత్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా భీమవరం బుల్స్ కె నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు కరెంట్ ఇండియన్ ప్లేయరు, ఆయన్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా మార్కీ ప్లేయర్స్లో 3 ఉన్నారు. పైలా అవినాష్, అదేవిధంగా పివి సత్యనారాయణ రాజు, అదేవిధంగా టి విజయ్. వీళ్ళు ఆక్షన్లో టీమ్స్ ఎంపిక చేయబడతారనే విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు రావాలన్న ఆలోచనతో గతంలో 15 మ్యాచ్లు ఉండటం జరిగింది ఏపీఎల్లోని. దాన్ని ఇప్పుడు 21 మ్యాచ్లుగా పెంచడం జరిగింది. ఇవి కాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్లు 4 మ్యాచ్లు ఉండటం జరుగుతుంది. సో మొత్తం మీద 25 మ్యాచ్ల్లోని ప్లేయర్స్కి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను. ఈ ఫ్రాంచైజీస్ వాళ్ళు బిడ్స్లోని అత్యధికంగా 2,50,00,000 అత్యధికంగా బిడ్ రావటం జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్లోని మరి ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు వచ్చే విధంగా, అదేవిధంగా ప్లేయర్సు వాళ్ళ ప్రతిభని ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టాలెంట్ స్కౌటింగ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి
మరి ఈ ప్లేయర్స్ని యాక్షన్లో చూసే అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా వీళ్ళు కూడా ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండే గురించి ఈ ఆలోచన చేయడం జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మ్యాచెస్లోని ప్లేయర్స్ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ అవార్డ్స్ కూడా నిర్ణయించి మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుద్దనే విషయం తెలియజేస్తున్నాను. మ్యాచెస్ కూడా పెరిగినాయి, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెరిగినాయి. మ్యాచెస్ పెరగడం వల్ల ఎవరి ప్లేయర్కి ఛాన్సెస్ ఆఫ్ ప్లే ఎక్కువ అవుతుంది. అలాగే మేము ఏంటంటే మెయిన్ ప్రతి మ్యాచ్లో కూడా ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నాం. ప్రతి మ్యాచ్లో 4-5 కొత్త అవార్డులు ఇవ్వాలి. దానివల్ల అంటే ఎవరి ప్లేయర్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆలోచన. ఐపీఎల్ తరహాలో ఏమైనా ఇస్తారా సార్, లేకపోతే ఏదో అంటే దిగువ స్థాయి మ్యాచెస్ కాబట్టి అట్లా ఏం లేదండి, మంచి ప్రైజ్ మనీ అన్నీ కూడా చాలా అధికంగానే ఇవ్వడం జరుగుతుంది. అది కూర్చొని డిసైడ్ చేస్తాం. అది వాళ్ళకి ప్లేయర్స్కి ఎంకరేజ్గా ఉండటం కోసమే చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా ఎక్కడ కూడా ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఒక ఐపీఎల్ చేసిన ప్రొఫెషనల్ టీమ్నే పెట్టి వాళ్ళతోనే ఆర్గనైజ్ చేస్తున్నాం. మొత్తం అంతా ఎలా చేయాలి ఏంటి, స్టార్ వాళ్ళతోనూ సోనీ వాళ్ళతో ఇద్దరితో నెగోషియేట్ ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి మొత్తం ప్రపంచం అంతా చూడగలిగేటట్టు మన ఆంధ్ర ప్లేయర్స్ని చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అది కోర్టులో నడుస్తుంది, మేము మాట్లాడకూడదు. కానీ యాక్చువల్గా మీకు చెప్పగలరు, మీరు ఇందాక ఆయన ఇచ్చిన ఆన్సర్లోనే చెప్పేశారు కదా. మేము పాత టీంలందరికీ కూడా ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ ఇచ్చాము. వాళ్ళందరూ కావాలంటే మళ్ళీ ఈ ప్రైస్కి మీకు ఎవరు వేసినా కూడా ఫస్ట్ మీరు ఇస్తామని చెప్పి ఇచ్చాము. దాంట్లో వాళ్ళు అయినా కూడా పాత రేట్కే కావాలని చెప్పేసి కోర్టులోకి వేసేసి క్రికెట్లో వెళ్ళటం అంటే క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకోవటమే. అది వాళ్ళకి తెలియాలి, మనం చేయగలిగింది.